చట్టసభలలో మహిళలకు రిజర్వేషన్ కల్పించే బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపిన నేపథ్యంలో కర్నూలు జిల్లాలో పలువురు మహిళలు, మహిళా సంఘాలు, ఉపాధ్యాయులు తమ ఆనందాన్ని దూరదర్శన్తో పంచుకున్నారు. ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తున్న ఈ బిల్లును చట్టసభలలో ప్రవేశపెట్టి ఆమోదింపచేసిన ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఈ బిల్ పాస్ చేసినందుకు మన గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోదీ గారికి మరియు ఈ డీడీ ఛానల్ నాకు అవకాశం ఇచ్చినందుకు, అదేవిధంగా మోస్ట్ రెస్పెక్టెడ్ ఎంపీస్ ఇన్ ద లోక్సభ 454 ఓట్సే వారందరికీ నేను మరియు ముఖ్యంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మనందరికీ తెలుసు ఈ బిల్లు ఎన్నో రోజులుగా పోరాడుతూ వస్తున్నారు. కానీ ఈరోజు ఈ అవకాశం వచ్చినందుకు చాలా సంతోషకరమైన విషయము. ప్రతి ఒక్క మహిళ కొరకు ఈనాడు నేను కన్వే మై సిన్సియర్ గ్రాటిట్యూడ్ టు ఎవ్రీబడి. ముందుగా గౌరవనీయులు ప్రధానమంత్రి గారికి ఉమెన్ రిజర్వేషన్ బిల్ పాస్ చేసినందుకు ధన్యవాదాలు. ఈ రిజర్వేషన్ బిల్ వల్ల లోక్సభలో ఇంకా స్టేట్ అసెంబ్లీస్లో 33% సీట్స్ ఉమెన్కి ఖచ్చితంగా అలొకేట్ చేస్తున్నారు. ఇది చాలా మంచి విషయం, ఎందుకంటే సొసైటీలో ఉమెన్ ఇప్పటికీ చాలా ఫీల్డ్స్లో అన్నీ చేస్తున్నారు. సైంటిస్ట్ అవనివ్వండి, బిజినెస్ ఉమెన్ ఆర్ ఆస్ట్రోనట్స్, అన్ని ఫీల్డ్స్లో వీళ్ళు ఉన్నారు. ఒక స్టూడెంట్గా నేను చాలా సంతోషిస్తున్నా. ఇది చాలా మంచి విషయం. మహిళా బిల్లు చట్టసభల్లో ఆమోదించబడడం చాలా ఆనందదాయకము. చెప్పాలంటే మహిళలందరికీ ఇది ఒక ముందడుగులాగా చెప్పవచ్చును. ఇంతవరకు మహిళలు అభివృద్ధి దశలో ఉన్నారు, కానీ రాజకీయాల్లో మాత్రము 10% మాత్రమే కనిపిస్తున్నారు. మహిళలు జనాభాలో సగం శాతం ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే ఆర్థికంగా కానీ, ప్రణాళికా విధానంలో కానీ, రాజకీయాల్లో కానీ స్వతంత్ర నిర్ణయాలు తీసుకోగలిగితే అప్పుడు ఇప్పుడు ఉన్న కంటే ఇంకా దేశం కానీ ఆర్థికాభివృద్ధి కానీ అగ్రదేశాలతో పాటు అభివృద్ధి చెందగలదని నా అభిప్రాయం. जो संसद के विशेष सत्र में ये जो बिल पास हुआ है, तो ये बहुत ही बड़ा बदलाव है, जिससे महिलाओं को 33% जो आरक्षण मिलेगा वो बहुत ही बड़ा बदलाव साबित होगा। ये जो है 12 सितंबर 1996 को ये बिल पहले पेश किया गया था, लेकिन अब जाके ये बिल पास हुआ है और 1929 से इसे लागू किया जाएगा, जिससे महिला सशक्तिकरण में भी बहुत ज़्यादा बदलाव हमें देखने को मिलेगा। और ये जो अनुसूचित जाति है और अनुसूचित जनजाति है, उनके लिए भी ये लाभदायी सिद्ध होगा. చట్టసభలలో మహిళలకు రిజర్వేషన్ కల్పించే చారిత్రాత్మక బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో బీజేపీ శ్రేణులు సంబరాలు